గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం చేయబోతున్నారు ఈరోజు మీరు ల్యాబ్లో? ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పీడనం. ఓకే, పీడనం గురించా? పీడనం అంటే ఏమిటి? ప్రమాణ వైశాల్యం గల ఉపరితలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. ఓకే, మీరు ఇప్పుడు పీడనాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తారా? చేస్తాం సార్. ఓకే, ఏంటిది? వాటర్ బాటిల్ పైన క్యాప్ పెట్టున్నారు. సగానికి నీళ్లు పట్టున్నాం. ఇప్పుడు ట్యాప్ తీస్తున్నాం. ఓకే, ఓపెన్ చేయగానే క్లోజ్ చేయగానే ఎందుకని? వాతావరణ పీడనం లోపలికి వెళ్ళింది కాబట్టి బయటికి నీళ్లు వచ్చేసాయి. ట్యాప్ క్లోజ్. వాతావరణ పీడనం లోపలికి వెళ్ళలేదు కాబట్టి నీళ్లు ఆరిపోయాయి. ఓకే, ఇక్కడ ఏంటిది? బాటిల్ పక్కన బెలూన్ పెట్టున్నారు. వాతావరణ పీడనం ఇప్పుడు పై నుంచి కాకుండా పక్క నుంచి కానీ వస్తుంది కాబట్టి బెలూన్ ఉబ్బింది సార్. ఓకే, సో ఇక్కడ ఒక లీకేజ్ ఉంది, అది లేకుండా ఉంటే ఇంకొంచెం బాగా ఉబ్బుతుంది. ఓకే, నెక్స్ట్ నువ్వేంటమ్మా ఇక్కడ గ్లాసు వాటర్ పేపర్ తీసుకున్నావు, ఏం చెప్పడానికి? వాతావరణ పీడనం పైనుంచి కాకుండా పక్క నుంచి కాకుండా కింద నుంచి కూడా వస్తుంది. ఓకే, కింద నుంచి కూడా పనిచేస్తుంది. ఓకే, దాన్ని నేను చూపిస్తున్నాను. ఓ వెరీ గుడ్. సో కింద నుంచి కూడా పొయ్యేసి ఆపుతుంది గాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటో మీరు బాటిల్ పండబెట్టున్నావు. ఇదేంటి? బాటిల్లో పైనుంచి తక్కువగా నీళ్ళు వస్తున్నాయి, కింద నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఫోర్స్గా వాటరు. నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు పీడనం ఎక్కువగా ఉంటుంది సార్. నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు పీడనం తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ నీటి మట్టము కింద దాంతో పోలిస్తే ఎక్కువగా ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ ప్రెజర్తో బయటకు వస్తున్నాయి. పైన నీటి మట్టం తగ్గుతూ ఉంది కాబట్టి ఏమవుతుంది? తక్కువ ప్రెజర్తో వాటర్ అనేటివి బయటకు వస్తున్నాయి. సో వెరీ గుడ్. వాతావరణ పీడనం గురించి, నీటి పీడనం గురించి, పీడనం అనేది ఎప్పుడూ ఉపరితలం పైనుంచే కాకుండా పార్శ్వ ఉపరితలము, అధోముఖ ఉపరితల పీడనం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. వెరీ గుడ్.